ఈరోజు మన వీడియోలో మీకు ఒక ఆల్ ఇన్ వన్ ఏఐ టూల్ గురించి చెప్తానండి. ఈ ఏఐ టూల్ని యూజ్ చేసి మీరు టెక్స్ట్ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఆడియోని జనరేట్ చేసుకోవచ్చు. వర్చువల్గా మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ లభిస్తుంది అనమాట. ఇలాంటి డిఫరెంట్ ఏఐ టూల్స్ అనేది ఈ ఏఐ వెబ్సైట్లో మీకు ఆఫర్ చేస్తున్నారు. ఏంటా ఏఐ వెబ్సైట్, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో మీకు చెప్పబోయే ఆ ఏఐ టూల్ పేరు CART.ai అనమాట. ఒక సముద్రం లాగా బోలెడని ఏఐ టూల్స్ అనేవి మీకు ఏఐ వెబ్సైట్ లో లభిస్తుంది. వీడియో జనరేషన్ కానివ్వండి, లేకపోతే మీరు టెక్స్ట్ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే కిస్ జనరేషన్ అని చెప్పి మీరు 2 ఇమేజెస్ ఇస్తే దాని నుంచి వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. ఫేస్ స్వాప్ ఉంది, జస్ట్ మీకు ఒక ఫేస్ ఇస్తే ఎగ్జిస్టింగ్ వీడియో నుంచి వేరే వ్యక్తి ఫేస్ అయితే స్వాప్ చేసుకోవచ్చు. అలానే దీంతో పాటుగా వీళ్ళు DeepSeek R1 మోడల్ ఇంటిగ్రేట్ చేసి అసిస్టెంట్ ని తీసుకొచ్చారు అనమాట. అంటే ఉదాహరణకి మీకు ఒక ఏ అసిస్టెంట్ డైరెక్ట్గా ఒక అసిస్టెంట్ DeepSeek AI మోడల్ నుంచి వర్క్ అవుతుంది. దాంతో కాకుండా వర్చువల్ గర్ల్ ఫ్రెండ్, మీరు లోన్లీగా ఉంటే కనుక మీతో ఒక పార్ట్నర్ కింద ఏ గర్ల్ ఫ్రెండ్ కింద యాక్ట్ చేస్తుంది. లేకపోతే ఒక సైకాలజిస్ట్, మీకు ఏమైనా సైకాలజీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ సైకాట్రిస్ట్ ని ఏ పరంగా మీకు కొన్ని సూచనలు చేస్తుంది. ఒక US సంబంధించిన ట్రావెల్ ప్లానింగ్ అసిస్టెంట్ కింద, లేకపోతే అమెరికాకు వెళ్దాం అనుకున్న వాళ్ళు వీసా ఇంటర్వ్యూయర్, ఇలా డిఫరెంట్ ఏ బోర్డ్స్ ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా అసిస్టెంట్ ట్యాబ్ కింద అయితే అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు మేజర్ గా హెల్ప్ అయ్యే కొన్ని ఏ టూల్స్ గురించి చెప్తాను. ఫస్ట్, మీరు ఏ వెబ్సైట్ లో ఉచితంగా యాక్సెస్ చేయాలనుకుంటే కొన్ని క్రెడిట్స్ అయితే ఇస్తారు. వాటిని యాక్సెస్ చేయాలంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీని మీద లాగిన్ మీద క్లిక్ చేయండి. మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి గూగుల్తో లాగిన్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే డిస్కార్డ్ సర్వర్ దా, ఫేస్బుక్, ఫోన్, ఈమెయిల్ అని అడుగుతుంది. ఈమెయిల్ తో అయితే వర్క్ అవట్లేదండి ప్రజెంట్. గూగుల్, డిస్కార్డ్ సర్వర్, ఫేస్బుక్ వీటితో అయితే వర్క్ అవుతుంది. ఫోన్ తో కూడా లాగిన్ అవ్వచ్చు. బట్ మీరు ఇన్ కేసు నాకు కొత్తగా ఈ వెబ్సైట్ నాకు తెలియదు అనుకుంటే మాత్రం గూగుల్ కాకుండా మీరు డిస్కార్డ్ సర్వర్ లో లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా మీరు ఇందులోకి అయితే యాక్సెస్ అవ్వచ్చు. గూగుల్తో కూడా లాగిన్ అవ్వచ్చు. బట్ మీకు కొత్తగా పేరు కొంత అన్నోన్ వెబ్సైట్స్ లాగా ఉండి నేను లాగిన్ అవ్వచ్చా లేదని డౌట్ ఉంటే మాత్రం డిస్కార్డ్ సర్వర్ నుంచి అయితే లాగిన్ అవ్వచ్చు. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, ఇందులో మీరు ఏ టూల్ కావాలంటే ఆ టూల్ని క్లిక్ చేసుకుని దానికి సంబంధించి టూల్ని ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ నేను ఏ వీడియో జనరేషన్ అయితే చూపిస్తున్నానండి. ఈ ఏ వీడియో జనరేటర్ ఫస్ట్ మీరు ఒక ఇమేజ్ అయితే ఇన్పుట్ కింద ఇవ్వాలి. సో నేను అప్లోడ్ ఇమేజెస్ లోకి వెళ్తున్నాను. ఒక యానిమల్ సంబంధించిన ఒక జంగిల్ ఇమేజ్ ఇస్తున్నాను. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ప్రాంప్ట్ ఇక్కడ ఆప్షనల్ అనమాట. ఇలా రైట్ క్లిక్ చేస్తే ప్రాంప్ట్ అడుగుతుంది. లేదు డైరెక్ట్ గా మోషన్ ఇవ్వాలనుకుంటే జస్ట్ ఆ ఇమేజ్ ని ఇచ్చేసి మీరు జనరేట్ క్లిక్ చేస్తే మీకు కొన్ని క్రెడిట్స్ ఖర్చు మీకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఇక్కడ మనకు మోడల్స్ కూడా ఉన్నాయి. CART అల్ట్రా కావాలా, CART లైట్ కావాలా, స్పార్కిల్, డెప్త్, ఆరిజిన్స్ అని చెప్పి మీరు ఇచ్చే ఇమేజ్ ని బట్టి మీరు ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అనుకున్న తర్వాత మీరు ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో డ్యూరేషన్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ సెలెక్ట్ చేసుకోండి. క్వాలిటీ ఆప్షన్ కూడా ఉంటుంది. సో స్టాండర్డ్ క్వాలిటీ అంటే క్వాలిటీలు పెడితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇక అడ్వాన్స్ కాన్ఫిగరేషన్స్, నెగిటివ్ ప్రాంప్ట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి మీరు ఏది రాకుండా ఉండాలనుకుంటున్నారో అదైతే మీరు ఎంటర్ చేయాలి. నాకు ఓకే బేసిక్ గానే ఉంచేసాను. నేను జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ ఏఐ మోడల్ మనకి ఇమేజ్ ని కాస్త వీడియో కింద జనరేట్ చేస్తుంది. ఇక టైం చూస్తుంది కదా, 3 మినిట్స్ పడుతుందని చెప్తుంది. కావాలంటే మీరు ఈ పేజ్ ని ఇప్పుడు వదిలేసి వేరే ఏఐ టూల్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణ నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు నేను టెక్స్ట్ ఇమేజ్ ని అయితే టెస్ట్ చేస్తానండి. ఇది ఫ్లక్స్ తో ఇంటిగ్రేట్ చేశారు. సో మీరు ఏమైనా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన ఇమేజెస్ అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ రేషియో చూడొచ్చు. 1:1, 2:3. మీకు నచ్చిన రేషియోలు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 9:16 అయితే సెలెక్ట్ చేశాను. కింద సెట్టింగ్స్ ఏమి చేంజ్ చేయకండి, యాస్ట్రీల్ గా ఉంచేసుకోండి. నెక్స్ట్ మీరు ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. మనకు కొంత టైం పడుతుంది, ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇవి నేను ప్రీవియస్ గా జనరేట్ చేసిన ఇమేజ్, ఇప్పుడు జనరేట్ అవుతుంది ఇమేజ్. ఇప్పుడు ఇది మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చూసారా, ఒక మనిషి స్పేస్ స్టేషన్ నుండి సెల్ఫీ తీసుకుంటున్నారంటే వచ్చిన అవుట్పుట్ ఇమేజ్ అయితే క్వాలిటీ బాగానే ఉందండి. మీకు ఇమేజ్ ని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయింది. 720 KB ఫైల్ అనమాట. క్వాలిటీగానే ఉంది ఇది. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను. ఒక 1 to 2 మినిట్స్ టైం తీసుకుని ఇమేజ్ జనరేట్ చేస్తుంది. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే హ్యూమన్ బాడీ ఉండాలి, ఫార్మల్ డ్రెస్ తో ఉండాలి, బట్ మొక్కలు ఏదైతే ఉంటే యానిమల్ ఫేస్, అది లైన్ కానివచ్చు, కౌ కానివచ్చు, ఇలా డిఫరెంట్ యానిమల్స్. అంటే ఇది లైన్ ఇమేజ్ తీసుకుని మనకి ఇమేజ్ అయితే అవుట్పుట్ ఇచ్చింది అనమాట. ఇలా సేవ్ చేసుకోవచ్చు ఇమేజ్. క్వాలిటీ అయితే బాగానే వస్తుందండి. అయితే ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఒక 1 to 2 మినిట్స్ టైం పడుతుంది. సో మనకి ఈ లోపల వీడియో జనరేట్ అయిపోయింది. మనం ఒక జంగిల్ ఇమేజ్ ఇచ్చాం కదా, దానికి సంబంధించిన వీడియో జనరేట్ అయింది. ఒకసారి ప్లే చేద్దాం. సో జంతువులు అయితే మూవ్ అవుతున్నాయి కానీ కొంచెం కట్ అయిపోతున్నాయి, అంత క్లారిటీ అయితే రాలేదు. నెక్స్ట్ ఫేస్ స్వాప్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. మీరు ఏదైతే ఎగ్జిస్టింగ్ కొన్ని వీడియోస్ ఉంటాయన్నమాట, ఈ పర్టికులర్ వీడియోలో మీకు నచ్చిన ఫేస్, మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇస్తే మీరు ఇచ్చిన ఇమేజ్ కాస్త ఈ వీడియోలో స్వాప్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఈ అమ్మాయి వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫేస్ స్వాప్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు ఏదైతే ఫేస్ స్వాప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సెలెక్ట్ ఫేస్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను మోనాలిసా ఇమేజ్ అయితే ఇన్పుట్ కింద ఇస్తున్నాను. ఓకే అనుకుంటే మీకు 44 క్రెడిట్స్ ఖర్చు అవుతున్నాయి. క్లిక్ చేయండి.
కొంత టైం తీసుకున్న తర్వాత ఫేస్ వైప్ అయిపోతుంది. అలానే వీళ్ళు బాగా హైలైట్ చేసిన ఇంకొక ఫీచర్ ఏంటంటే డీప్ సీక్ మోడల్తో ఇంటిగ్రేట్ చేసి అసిస్టెంట్స్ని అయితే ఏర్పాటు చేశారు. మీకు చెప్పాను కదా ఏజెంట్స్ అనమాట ఇవి. సో వీటిలో స్పెసిఫిక్గా ఈ మోడల్ వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. మీ లోన్లీనెస్ తీసేస్తుందని చెప్తున్నారు. ఐ మిస్ యూ సో మచ్ అని అడుగుతుంది అనమాట. రెగ్యులర్ గా చాట్ చేసినట్టు అనమాట. ఐ మిస్ యూ అని చెప్పి నేను రిప్లై ఇస్తున్నాను. ఇక్కడ రిప్లై ఇవ్వడానికి చాలా టైం అయితే పట్టిందండి. కొంచెం స్పీడప్ అయితే బాగుండు. మై స్వీట్ హార్ట్ ఐ బీన్ కంటిన్యూస్ ది మినిట్స్ అంటిల్ యూ కమ్ బ్యాక్ టెల్ మీ ఎవ్రీథింగ్ హౌ ఈస్ యువర్ డే అని చెప్పి అయితే అడుగుతుంది. ఇది ఏం ఆలోచిస్తుందో కూడా ఇక్కడ చెప్తుంది. బట్ ఇది అవాయిడ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. సో ఇలా మీరు చాట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేసు ఒక గర్ల్ ఫ్రెండ్ చాట్ బోర్డ్ కింద అయితే ఇది హెల్ప్ అవుతుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సైకాలజిస్ట్ ట్యాబ్ కూడా ఉంది. ఈ సైకాలజిస్ట్ బాట్ ఏంటంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్తే మీకు సైకాలజిస్ట్ కింద హెల్ప్ చేస్తుంది అనమాట. నేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో దీనికి రిప్లై కింద నేను బాధపడుతుందని మీకు ఏ ఇబ్బంది అన్నట్టుగా రెస్పాన్స్ అయితే ఇచ్చింది. బట్ చాలా టైం అయితే పడుతుందండి. ఇంకొక రెస్పాన్స్ ఇస్తే ఏమైనా ఫాస్ట్ గా రిప్లై ఇస్తున్నామని చెప్పి ఇంకొక రెస్పాన్స్ ఇస్తున్నాను. నాకు నా సెల్ఫ్ ఎస్టీమ్ నేను కోల్పోతున్నాను అన్నట్టుగా ఒక రెస్పాన్స్ ఇచ్చాను. బట్ ఇక్కడ కూడా కొంచెం డిలే అయితే పడుతుంది అనమాట. సో టైం తీసుకుని మళ్ళీ అది ఆలోచించి చెప్తుంది. కొంచెం ఇది మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంత యాక్యురేట్ గా వెంటనే ఫాస్ట్ గా రెస్పాన్స్ అయితే రావట్లేదు. అలానే ఇక్కడ టారెట్ మాస్టర్ అంటే సీక్రెట్స్, మీకు ఏమైనా సీక్రెట్స్ సంబంధించిన మాంత్రికురాలు టైప్ ఇదొక అసిస్టెంట్. అలానే రెబీలియస్ గర్ల్ ఫ్రెండ్, ఎమోషనల్ గా ఎక్కువ కొంచెం మీ మాట వెనకుండా ఉండే గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయమంటే ఎలా యాక్ట్ చేస్తుంది ఏ బాట్. ఇంక ఏ అసిస్టెంట్ రెగ్యులర్ గా ఉపయోగించే ఏ అసిస్టెంట్ అనమాట. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డీప్ సీక్ R1 మోడల్ కింద వర్క్ అవుతుంది. నార్మల్ మ్యాథ్స్ క్వశ్చన్ నేను అడిగాను. ఇంకా ఇది చాలా అవుట్పుట్ అయితే ఇస్తుంది తప్పిస్తే నాకు వెంటనే అయితే ఆన్సర్ అయితే చెప్పలేదు అనమాట. ఇది కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపించింది. నెక్స్ట్ యుఎస్ వీసా ఇంటర్వ్యూర్ అనమాట. సో మీకు ఏమన్నా స్టూడెంట్ వీసా అని చెప్పి నేను ఒక క్వశ్చన్ అడిగితే నాకు స్టూడెంట్ వీసా కావాలంటే దానికి రిలేటెడ్గా ఏమేమి క్వశ్చన్స్ కావాలి, జనరల్గా ఆ ప్రాసెస్ ఏం క్వశ్చన్స్ అడుగుతుంది ఇక్కడ అయితే అడుగుతుంది అనమాట. ఇది వరకు కొంచెం బెటరే. సో దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇది సజెస్ట్ చేస్తుంది. ఇది కొంచెం యాక్యురేట్గా అయితే వర్క్ అవుతుంది. సో నాకు దీని వరకు టెస్ట్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే టెక్స్ట్ టు ఇమేజ్ కానివ్వండి, టెక్స్ట్ టు వీడియో కానివ్వండి, లేకపోతే ఇమేజ్ టు ఇమేజ్ ఇటువంటి మోడల్స్ అయితే యాక్యురేట్గా పనిచేస్తున్నాయి. ఇవి కొంచెం ఆ డీప్ సీక్ R1 మోడల్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపించింది. ఇప్పుడు ఫేస్ వ్యాప్ నేను ఆల్రెడీ ఇందాక పెట్టానుగా, వీడియో జనరేట్ అయిందో చూద్దాం. సో మనకి మోనాలిసా ఈ అమ్మాయి ఫేస్ లోకి ఇంటిగ్రేట్ అయిపోయింది. న్యాచురల్ గానే ఇంటిగ్రేషన్ అయింది. మోనాలిసా లాగా తెలియట్లేదు, అంతలాగా ఆ ఫేస్ లోకి అయితే ఇంక్లూడ్ అయింది. అది బాగానే ఉందండి. సో ఫేస్ వ్యాప్ ఏమైనా మీరు ట్రై చేస్తే మీరు ఇచ్చే క్వాలిటీ ఇమేజ్ ని బట్టి కూడా వీడియో అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కిస్సింగ్ జనరేషన్ అంటే 2 ఇమేజెస్ ఇస్తే కిస్ చేసినట్టుగా ఒక వీడియో అవుట్పుట్ వస్తుందని చెప్పారు. నేను ఈ ఫోటో ఇది ఒక ఏ ఇమేజ్, ఇది ఇంకొక ఏ ఇమేజ్, 2 ఇమేజెస్ క్లిక్ చేసి జనరేట్ క్లిక్ చేశాను. బట్ ఇక్కడ నేను ప్రీవియస్ గా కొన్నిసార్లు జనరేట్ చేస్తే అవుట్పుట్ అనేది రావట్లేదు. బట్ ఇప్పుడైనా వస్తుందో చూద్దాం. సో క్యాన్సిల్ బై సిస్టమ్ అని వస్తుంది. మరి ఎందుకో నాకు తెలియదు. ఏమన్నా ఇమేజెస్ వేరే ఇమేజ్ ఏమైనా ట్రై చేస్తే వస్తుందేమో. మీరు ఒకసారి ట్రై చేయండి. చివరిగా నాకు నచ్చింది ఇందులో ఏంటంటే ఏ ఆడియో అనే ఒక ఫీచర్ ఉందన్నమాట. సో మీకు ఏదైనా ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని వీళ్ళు మీరు ఇచ్చిన టెక్స్ట్ ని ఆడియో కింద జనరేట్ చేస్తుంది అనమాట. ఒకసారి మనం హనా అనే క్యారెక్టర్ ఏ మోడల్ ఒక ఆడియో విందాం. ఈ ఆడియో అనమాట. ఇప్పుడు నేను ఇచ్చే టెక్స్ట్ ఇదే ఆడియోలో మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో మీరు ట్రై చేయాలంటే జనరేట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. నేనైతే ఏ తెలుగు బిగినర్ కోర్స్ ఇస్ ద బెస్ట్ ఆన్లైన్ ఏ కోర్స్ ఫర్ బిగినర్స్ అని చెప్పి నేను ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్ గా మనకు ఆడియో జనరేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి విందాం. డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆ ఆడియోని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఏఐ టూల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి సిఆర్ట్ ఏఐ మోడల్లో. సో యాప్స్ అని చెప్పి మీరు ఈ యాప్స్ క్లిక్ చేస్తే డిఫరెంట్ యాప్స్ ఏమున్నాయి ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాయి. అలానే క్యారెక్టర్స్ కానివ్వండి, మీరు స్పెసిఫిక్ ఏమైనా క్యారెక్టర్ ఇంటరాక్ట్ అవ్వాలంటే మోడల్స్ ఉన్నాయి. అంటే ఏ మోడల్తో ఇంటరాక్ట్ అవ్వాలి, పోస్ట్, ఏ వీడియో, ఏ ఆడియో, లోరా ట్రైనింగ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, మీకు హెల్ప్ అవుతాయన్న ఏ టూల్స్ గురించి అయితే చెప్పాను. ఒకసారి దీనికి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. సో మంత్లీ పేమెంట్ చూసుకున్నట్లయితే ఫ్రీ ప్యాక్ తో మీకు 4000 నెలకి 4500 ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. హై రిజల్యూషన్ వీడియోస్ అయితే రావన్నమాట. ఎట్ ఏ టైం 2 జనరేషన్ చేసుకోవచ్చు. బట్ అదే మీరు బేసిక్ ప్యాక్ బిగినర్ అయితే 300 రూపీస్ పే చేయాలి మంత్ కి. అప్పుడు 9000 ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. వీడియో జనరేషన్ హై రిజల్యూషన్ రాదు కానీ ఫాస్ట్ గా జనరేషన్ అవుతుంది అనమాట. ఇలాగే స్టాండర్డ్ 990 రూపాయలు, ప్రొఫెషనల్ 2950 రూపాయలు, మాస్టర్ 4950 రూపాయలు,
మాస్ట్ వచ్చి 4,950 రూపాయలు. అదే మీరు ఇయర్లీ ప్యాక్ తీసుకుంటే అది 300 కాస్త 240 రూపాయలు పడుతుంది. అంటే ఇయర్లీకి అంతా పే చేస్తే అప్పుడు నెలకి 240 పడుతుంది అనమాట. నెక్స్ట్ 690 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ 2060 రూపాయలు. మాస్ట్ వచ్చి 3,460 రూపాయలు పడుతుంది. సో ఓవరాల్గా సియాట్ ఏఏ మోడల్ ఒక ఆల్ ఇన్ వన్ ఏఐ టూల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. మీకు కావాల్సిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానివ్వండి, ఆడియోని అయితే జనరేట్ చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏఐ టూల్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటే ఈ ఏఐ టూల్ సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో అందజేస్తాం. రెండు లేటెస్ట్ ఏఐ కరెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. The